ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. రాబోయి చందమామ భరత్, చంద్రిక, స్నేహ రండి, హారతి తీసుకుందరు గాని. స్నేహ రామ్మా. భరత్ రా, హారతి తీసుకో. చంద్రిక రా, హారతి తీసుకో. ఏంటమ్మా ఈరోజు స్పెషల్? ఈ రోజు ఒక ప్రత్యేకమైన రోజు. అదేంటంటే ఈ రోజు స్నేహ తను ప్రేమించిందెవరినో చెప్పబోతోంది. రియలీ? చెప్పు స్నేహ. నువ్వు ప్రేమించింది ఎవరినో తెలుసుకోవడం ఒక పజిల్లా ఉంది. ఇప్పటికైనా చెప్పు, ఎవరిని ప్రేమించావు? నిజం చెప్పు స్నేహ, నువ్వు ఎంత అడిగినా బయటపడటం లేదు అని నేను నీకు తెలియకుండా నీ లగేజ్ వెతికాను. అది తప్పని నాకు తెలుసు, కానీ ఏం చేయను. అలాగైనా నువ్వు ప్రేమించిన అబ్బాయి ఎవరో తెలుస్తుంది, అతనితో మాట్లాడి నీకు పెళ్లి చేయాలని అలా చేశాను. కానీ ఇదిగో చంద్రిక వచ్చి ఆపింది. తనే నీ లవర్ ఎవరో తెలుసుకొని చెప్తాను, లేదా నీ చేతనే చెప్పిస్తాను అంది. చెప్పమ్మా, నీ మనసులో ఉన్నదెవరు? నువ్వెవరిని ప్రేమించావు? చెప్పు స్నేహ, ఎప్పటికైనా చెప్పాల్సిందే కదా, చెప్పు. తను చెప్పదులే చంద్రిక, ఎంత అడిగినా తనంతే. అలాగే సైలెంట్గా ఉంటుంది. నువ్వు చెప్పు. చెప్పు చంద్రిక, అతను ఎవరో తెలిస్తే మాట్లాడి అతనితోనే పెళ్లి జరిపించేద్దాం. నువ్వు చెప్పు. ఏంటి స్నేహ, నువ్వు చెప్తావా లేదా నన్ను చెప్పమంటావా? సరే, అయితే నేనే చెప్తాను. నువ్వెలాగో బయటపడడం లేదు కదా. స్నేహ ప్రేమించిన మనిషి ఇక్కడే మన మధ్యే ఉన్నారు. మన మధ్యనా? మన మధ్యన ఎవరున్నారు? ఏంటి చంద్రిక, ఏం మాట్లాడుతున్నావు? ఇక్కడ తన లవర్ ఎవరున్నారు? అది నేనే, అది నేనే, అది నేనే. ఎవరు బాబు నువ్వు? నా పేరు క్రిష్. స్నేహ ప్రేమించింది నన్నే. స్నేహ ప్రేమించింది నన్నే. స్నేహ ప్రేమించింది నన్నే. మరి ఇంతకాలం ఎక్కడున్నావు? స్నేహని ప్రేమించిన వాడివైతే వచ్చి తనని కలవాలి కదా. ఒక్కసారి కూడా తనని కలవలేదు, ఎప్పుడూ తనతో కలిసి చూడలేదు.
కనీసం నీ ఫోటో అయినా తన దగ్గర చూడలేదు. నేను కలిసే అవకాశం లేదు, ఎందుకంటే నేను ఇన్ని రోజులు దుబాయ్లో ఉన్నాను. స్నేహ మిస్ అవడం, తనకి సర్జరీ జరగడం అన్నీ నాకు తెలుసు. ప్రతి క్షణం నాకు టచ్లోనే ఉంటుంది. మీరు తనకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, వచ్చి కనబడు అంటే వచ్చాను. ఏంటి స్నేహ, మరి నువ్వు ప్రేమించింది ఇతన్నే అయితే ఎందుకు చెప్పలేదు? దాచాల్సిన అవసరం ఏముంది? నేను తిరిగొచ్చేంత వరకు ఎవరికీ చెప్పొద్దంది నేనే అండి. అందులో స్నేహ తప్పేం లేదు. అది సరే బాబు, మరి మీ ఇద్దరు ప్రేమించుకుంటే నీ గురించి వాళ్ళ అమ్మా నాన్నలకి చెప్పాలి కదా. అది చెప్పకుండా వేరే ఎవరితోనో అప్పుడు పెళ్లికెలా సిద్ధపడింది? ఆ రోజు భరత్ వెళ్ళి ఆ పెళ్లి ఆపకపోయుంటే ఎవరినో చేసుకునేదానివి కదా స్నేహ. దానికి కారణం నేనే అండి. నేను స్నేహ ప్రేమించుకున్నాం. నాకు లైఫ్లో సెటిల్మెంట్ లేదు. ఆవారాగా ఉండేవాణ్ణి ఎలా వాళ్ళ అమ్మా నాన్నలకి పరిచయం చేస్తుంది? నేను లైఫ్లో సెటిల్ అవుతానో లేదో నాకే తెలీదు. కనీసం నువ్వైనా సుఖంగా ఉండు అని మొహం చూపించకుండా వెళ్ళిపోయాను. ఆ తర్వాత తనకి పెళ్ళైందనుకున్నాను. కానీ భరత్ గారే పెళ్ళి ఆపారని తెలిసింది. ఆ తర్వాత తనకి టచ్లోకి వచ్చాను. నేను వచ్చాక అందరికీ పరిచయం చేసుకుందామని తనతో చెప్పాను. అందుకే ఎవరికీ నా గురించి చెప్పలేదు. ఇప్పుడు నేను వచ్చేసాను. క్రిష్, నేను నిన్ను ప్రేమించిన విషయం అందరికంటే ముందు కనిపెట్టింది ఎవరో తెలుసా? ఇదిగో చంద్రిక. నేను చెప్పకపోతే తనే చెప్తానని మాటిచ్చేసింది కూడా. ఆ అవకాశం లేకుండా నువ్వే వచ్చావు క్రిష్. సరే బాబు, ఏదైతేనే మొత్తానికి నువ్వొచ్చావు. మీ అమ్మా నాన్నలతో మాట్లాడదాం పద. వెంటనే మీ పెళ్లి మేం చేస్తాం. అయ్యో ఆంటీ, నేనింకా మా విషయం మా అమ్మ నాన్నలకి చెప్పలేదు. అదేంటి? చెప్పాను కదండి, లైఫ్లో సెటిల్ అయ్యేంత వరకు ఎవరికీ ఏదీ చెప్పకూడదని. అందుకే చెప్పలేదు. ఇక మీదట చెప్పాలి. ఇంకా ఆలస్యం చేయొద్దు బాబు. నువ్వనుకున్నట్టే సెటిల్ అయ్యావు కదా, మీ ఇంట్లో వాళ్ళకి చెప్పేసేయ్. మీ అమ్మ నాన్నలు ఎవరు? ఎక్కడుంటారు చెప్పు. మా డాడీ పేరు హరిబాబు, యూనియన్ బ్యాంక్ మేనేజర్. క్రిష్, ఆ వివరాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం. నిన్ను పరిచయం చేశాను కదా, మిగిలిన విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం. పద, మనం వెళ్దాం. సరే స్నేహ. అత్తయ్య, తన్ని పంపించేసి వస్తాను. సరే రా క్రిష్. ఉంటానండి. మంచిది బాబు. పద. అబ్బాయి బాగున్నాడు కదా భరత్? అవునమ్మా. చూసావా, ఆ రోజు నువ్వు పెళ్ళాపటం తప్పైంది అనుకున్నా. దానివల్ల ఎంత మంచి జరిగిందో చూసావా? ఏం చేస్తున్నారు మేడం? కనిపిస్తుంది కదా, అందానికి మెరుగులు దిద్దుతున్నాను. ఎప్పుడైనా మూడ్ మారి భరత్ నన్ను చూశాడే అనుకో, అప్పుడు కాస్త అందంగా కనిపించాలి కదా. అవతల కొంపలు మునిగిపోతుంటే మీరిక్కడ మేకప్లు చేసుకుంటున్నారా? ఏమైంది నీరజా,
ఆ విజయేంద్ర వర్మ గురించి మొత్తం ఆరా తీశాను మేడం. వాడు చాలా దుర్మార్గుడంట. వాడి వెనకాల పెద్ద చరిత్రే ఉంది మేడం. అతను చాలా మందిని చంపించాడంట. అడ్డొచ్చిన వాళ్ళందర్నీ అణగదొక్కుంటూ ఈ స్థాయికి వచ్చాడట మేడం. ఇంకా ఇంకా ఏంటండి, మీరెక్కడా లేనట్టు వచ్చి ఈ కొంపను ఇరుక్కున్నారు. వాడు వాడి పెళ్ళాం ఇద్దరు పెద్ద పెద్ద గ్యాంగ్లు నడుపుతున్నారు. అటు భరత్ బాబుని ఇటు మిమ్మల్ని ఏసేసినా ఆశ్చర్యం లేదు మేడం. నీరజా, నాకా మాత్రం తెలియదనుకున్నావా? ఏ నేర చరిత్ర లేకుండానే పొలిటికల్గా ఈ స్థాయికి ఎలా వచ్చాడు? ఏ నేర చరిత్ర లేకుండానే పొలిటికల్గా ఈ స్థాయికి వచ్చాడంటే ఎలా నమ్ముతాననుకున్నావు? నాకు ఈ విజయేంద్ర వర్మ గురించి నీకంటే ముందే తెలుసు. తెలిసి ఏం చేశారు మేడం? వాడు గనుక ప్లాన్ చేశాడు అంటే మనం ఇక్కడే అయిపోతాం మేడం. మేడం, మనకి స్పాట్ పెట్టినా పెట్టేస్తారు. మనం పారిపోదాం మేడం. పారిపోతే భరత్ నెలా కాపాడుకుంటావు నీరజా? ఆ బీహార్ గ్యాంగ్ అరెస్ట్ చేయించారు కదా, ఇంకేంటి? వాడు దెబ్బతిన్న పులి నీరజా. అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. మన ముందు బయట పడలేకపోయినా ఆ గ్యాంగ్ని అరెస్ట్ చేయించింది నేనేనని ఆ వర్మకి బాగా తెలుసు. అందుకే ఈసారి ఫోన్లో మాట్లాడకుండా ఆ మల్లితో డైరెక్ట్గా ఇంకో ప్లాన్ చేశాడు. ఇంకో ప్లానా? ఏం చేశారు మేడం? ఏముంది, ఈ రోజు రాత్రి 12:30కి భరత్ ఇంటికి వెళ్ళి తనని అక్కడే చంపేయాలని మల్లితో కలిసి ప్లాన్ చేశాడు. వామ్మో వామ్మో, ఓరి నాయనో, ఇంత జరిగిందా? ఇది మీకెలా తెలుసు మేడం? ఫోన్లో మాట్లాడలేదంటున్నారు కదా. దొంగలకి 100 దారులు తెలిస్తే పోలీసులకి 101 దారులు తెలుసు. ఎక్కడికక్కడ నా ఏర్పాట్లు నేను చేసుకున్నాను. అయితే వెంటనే భరత్ బాబుకి ఫోన్ చేసి చెప్పండి మేడం. లేదంటే ఆ మళ్ళీ భరత్ బాబుని చంపేస్తుంది. ఇప్పుడు నేను ఏం చెప్పినా ఆ ఇంట్లో ఎవ్వరూ నమ్మరు నీరజా. నేను మంచి చెప్పినా చెడే అవుతుంది. నేను కావాలని వాళ్ళని రాంగ్ ట్రాక్ పట్టిస్తున్నానని అందరూ అనుకుంటారు. అందుకే నేను ఫోన్ చేయలేదు. అయితే ఆ మళ్ళీని అరెస్ట్ చేయించండి మేడం. దాన్ని పట్టుకుంటే ఈ వర్మ ఆట కూడా కట్టించొచ్చు కదా. లేదు నీరజా, ఆధారం లేకుండా ఏం చేయలేను. నా పరిస్థితి అలాంటిది. ఇదే డ్యూటీలో ఉండుంటే దాన్ని ఎన్కౌంటర్ చేసి లేపేసేదాన్ని. మరిప్పుడు ఎలా మేడం? ఏం చేస్తుందో చూద్దాం. అంత తాపీగా ఉంటారేంటి మేడం? అవతల భరత్ బాబు ప్రాణాలు పోతాయేమో. నేనుండగా అది జరిగే పనేనా? ఏం చేయాలో ఆలోచిద్దాం. అటాక్ జరిగేది రాత్రి కదా. చూద్దాం ఏం జరుగుతుందో. చాలా థ్యాంక్స్ క్రిష్. నువ్వు కనుక సమయానికి రాకపోయి ఉంటే నేను చాలా ఇబ్బందుల్లో పడేదాన్ని తెలుసా. అది సరే స్నేహ, నీ ప్రాబ్లం అర్థమైంది. కానీ నీ ప్రాబ్లంకి ఇది సొల్యూషన్ కాదు కదా. ఫ్రెండ్ని తీసుకుని వెళ్ళి లవర్గా పరిచయం చేశావు. అసలు ఎందుకు ఇలా చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. అసలు నువ్వెందుకు అబద్ధం చెప్పాలి? అబద్ధం చెప్పడం వల్ల నీకొచ్చే ప్రయోజనం ఏంటి? కొన్నిసార్లు నిజాలు చెప్పలేం క్రిష్. ఎదుటి వాళ్ళని బాధ పెట్టే నిజం చెప్పడం కంటే సంతోషపెట్టే అబద్ధం చెప్పడమే మంచిది కదా. నువ్వు చెప్పేది కరెక్టే కావచ్చు, కానీ దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో కూడా చూసుకో. ఎందుకంటే వాటిని ఫేస్ చేయాల్సింది కూడా నువ్వే. ఈ క్షణంలో అబద్ధం చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోయేలాగా ఉంటే ఓకే, కానీ నువ్వు ఇక్కడే ఉండాలి కదా. రేపు నా గురించి అడిగితే ఏం చెప్తావు? వాళ్ళు ఏకంగా పెళ్ళి అంటున్నారు, వాళ్ళకేం చెప్తావు? ఏమో క్రిష్, నువ్వు అడిగే ఏ ప్రశ్నకి నా దగ్గర సమాధానం లేదు. నాకు చేతనైంది ఒక్కటే, నిన్ను పరిచయం చేసి
ప్రస్తుతం నన్ను నేను కాపాడుకున్నాను. ఇంతకంటే నువ్వు ప్రేమించింది ఎవరినో చెప్పేయచ్చు కదా. నువ్వు చెప్తే ఆ అబ్బాయితో మాట్లాడి పెళ్లి చేస్తారేమో. దానివల్ల నీకే మంచి జరుగుతుంది కదా. లేదు క్రిష్, అలా చెప్పగలిగే దాన్ని అయితే నేను నిన్నెందుకు తీసుకొనొస్తాను? నువ్వేంటో నీ ఆలోచనలేంటో నాకు అర్థం కావట్లేదు. కానీ నువ్వు మాత్రం నీకు తెలియకుండా చాలా పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కోబోతున్నావు. అది మాత్రం నిజం. ఏ విషయంలో అయినా అబద్ధాలు ఆడొచ్చు, కానీ ఇలా ప్రేమ పెళ్లి విషయాల్లో మాత్రం అస్సలు అబద్ధాలు ఆడకూడదు స్నేహ. అసలు వీళ్ళని చూసి నువ్వెందుకంత భయపడుతున్నావు? నీ మనసులో ఉన్నది చెప్పడానికి ఎందుకింత ఆలోచిస్తున్నావు? అసలు వాళ్ళకి నీకు ఏంటంత రిలేషన్? ఆ భరత్ నీ పెళ్లి చెడగొట్టిన మనిషి. అసలు నువ్వు ఇంట్లో ఉండడమే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు నాకంటూ అయిన వాళ్ళు ఆత్మీయులు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం వీళ్లే క్రిష్. అందుకే వాళ్ళ దగ్గర నేనేది చెప్పలేకపోతున్నాను. సరే చెప్పొద్దు, కనీసం నాతో అయినా చెప్పొచ్చు కదా. నువ్వు ఎవరిని ప్రేమించావు? ఎందుకు అతని గురించి చెప్పలేకపోతున్నావు? ఇప్పుడు నన్నేమీ అడగొద్దు క్రిష్. నేనేం మాట్లాడలేను, ఏది చెప్పలేను. కానీ ఒక్కటి మాత్రం నిజం, నా జీవితంలో నాది అనుకున్నదేది నాకు దొరకదు. నా లైఫ్ ఏ రోజు నా చేతిలో లేదు. నేను మనసులో ఉన్నది బయటికి చెప్పుకునే అవకాశం ఆ దేవుడు నాకివ్వలేదు. ఎనీహౌ, నేను అడగగానే వచ్చి సాయం చేసినందుకు చాలా థ్యాంక్స్ క్రిష్. ఓ ఫ్రెండ్ కోసం ఆ మాత్రం చేయలేనా? ఓకే, బాయ్. స్నేహ, ఒక్క నిమిషం. స్నేహ, ఆగు. నిజం చెప్పు స్నేహ, నువ్వు ప్రేమించింది ఆ కృష్ణేనా? పరిచయం చేశాను కదా, తను కూడా అంతా చెప్పాడు కదా. అవును, అక్షరం పొల్లు పోకుండా అంత కరెక్ట్గానే చెప్పాడు. స్నేహ, నీకొకసారి చెప్పాను గుర్తుందా? మనిషిని చూడగానే వాళ్ళు చెప్పేది నిజమో అబద్ధమో కనిపెట్టేస్తానని. నువ్వు గాని ఆ క్రిష్ గాని చెప్పేది నిజం కాదు, అబద్ధం. అలా ఎందుకు అనుకుంటున్నావు చంద్రిక? ఎందుకంటే నువ్వు ప్రేమించింది ఆ కృష్ణి కాదు కాబట్టి. మరి ఇంకెవరిని ప్రేమించాను? నీకేదో రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది చంద్రిక. అయినా మేమిద్దరం చెప్తున్నాం కదా, మేము ఒకరినొకరం ప్రేమించుకున్నామని. తను సెటిల్ అయ్యేంత వరకు ఎవరికి చెప్పకూడదు అన్నాడు కాబట్టి ఇప్పటి వరకు ఎవరికి చెప్పలేదు. నువ్వు బయట పెట్టావు కాబట్టే చెప్పాల్సి వచ్చింది. స్నేహ, నువ్వు అందరికీ అబద్ధం చెప్పగలవు, అందరినీ మోసం చేయగలవేమో, కానీ నన్ను మోసం చేయలేవు. ఎందుకంటే నీకు నా గురించి ఎంత తెలుసో తెలీదు, కానీ నాకు మాత్రం నీ గురించి అంతా తెలుసు. నిన్ను పూర్తిగా చదివేశాను. చూద్దాం ఎన్ని రోజులు ఈ అబద్ధాన్ని నిజమని చెప్పి కాపాడుకుంటావు.
చంద్రికని లేపేస్తామని నాతో చెప్పి భరత్ని చంపడానికి దీన్ని పంపించావు కదూ. నన్ను కాదని భరత్ని టచ్ చేయడం మీ వల్ల కాదని ప్రూవ్ చేయడానికి దీన్ని తీసుకొచ్చాను మిస్టర్ విజయేంద్ర వర్మ. నీకు ఇంతకు ముందే చెప్పాను, భరత్ అంటే నాకు ప్రాణం. భరత్ నాకు తాళి కట్టకపోయినా నాకు భర్త. భరత్ జోలికి ఎవ్వరొచ్చినా ఎవ్వరిని వదలను, అందర్నీ సమాధి చేస్తాను. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.